హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2024 హుస్క్వర్నా స్వాట్ పిలియన్ 401. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 398.6 cc BS6 phase 2 DOHC ఇంజిన్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంజిన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. 46 PS పవర్, 39 Nm టార్క్తో లభిస్తూ ఉంది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను రైడ్ చేసినప్పుడు చెప్తాను. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే ఇంట్లో 6 గేర్లు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ట్రాన్స్మిషన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. స్మూత్గా ఉందా, హార్డ్గా ఉందా అనే దాని గురించి కూడా నేను రైడ్ రివ్యూలో మాట్లాడతాను. అలాగే బ్యాక్ సైడ్ మనకి డైకాస్ట్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. కొద్దిగా డిజైన్ అయితే మార్చారు కదా స్వింగ్ ఆర్మ్ది. డ్యూక్ 390లో ఏదైతే స్వింగ్ ఆర్మ్ ఉందో అలాంటి స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా 320 mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, డిస్క్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. అలాగే బాష్ ఏబిఎస్తో లభిస్తూ ఉంది. ఏబిఎస్ రింగ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. వైబ్రేమో బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. 240 mm సైజ్ అయితే ఉండిద్ది. వైబ్రేమో బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా బాష్ ఏబిఎస్ అయితే ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే WP Apex 43 mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. కొద్దిగా లావ్ సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. చూస్తానికి అయితే ఇలా ఉండిద్ది. ఇంకా ఇందులో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే, దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కంప్రెస్ చేసుకోవచ్చు, రీబాండ్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మాత్రం క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ విషయానికి వస్తే అడ్జస్టబుల్ WP Apex హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారు. అంటే ఈ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ ఉన్నది, మధ్యలోకి అయితే ఉండదు, కొద్దిగా రైట్ సైడ్కి అయితే ఉండిద్ది. ఏదైతే మీరు డ్యూక్ 390లో చూసారో అలాంటి సస్పెన్షన్ అనమాట. దీన్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఓవరాల్గా సస్పెన్షన్ క్వాలిటీ నాకైతే మాత్రం నేను రైడ్ చేసినప్పుడు బాగుంది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్తో లభిస్తూ ఉంది. ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. ఫ్రంట్స్ అయినా మీకు 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అయితే ఉంది. పిరాలి స్కార్పియోన్ టైర్స్ అయితే యూజ్ చేశారనమాట. మీకు బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. టైర్స్ క్వాలిటీ చాలా బాగుంది. ఒకవేళ మీరు ఈ టైర్స్ కొనుక్కోవాలి అని అనుకుంటే 15,000 రూపాయల పైనే ఉండిద్దని చెప్పేసి నాకు వాళ్ళు చెప్పారనమాట. సో అంత మంచి టైర్స్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. కాబట్టి ఒక్క మైనస్ ఏంటంటే, స్పోక్ వీల్స్ అయితే ఇచ్చారు కాబట్టి ట్యూబ్ టైర్ దాన్ని తీసుకొచ్చారనమాట. ట్యూబ్లెస్ అయితే చాలా బాగుండేది. డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాము. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 177 mm అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది కదా. ఇందులో ఇంకా 17 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి అంత తొందరగా అయితే ఏం తగలదు. నేను ఆఫ్ రోడ్ కూడా రైడ్ చేసి చూశాను, మీకు రైడ్ వీడియోలో అది ఇంక్లూడ్ చేస్తాను అనమాట. సీట్ హైట్ వచ్చేప్పటికి 820 mm లభిస్తూ ఉంది. నేను 5'8" హైట్ అయితే ఉంటాను. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినవి. 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయగలరు. ఎందుకంటే ఇది 171 kgs వెయిట్ అయితే ఉంది. సో అంత వెయిట్ ఉన్నప్పుడు హైట్ తక్కువ ఉంటే రైడ్ చేయలేరనమాట. అదొకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. హైట్ తక్కువ ఉన్న, వెయిట్ మొయలేను అని ఎవరైనా అనుకున్నా సరే షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. 13.5 లీటర్స్ ఫ్యూల్ కెపాసిటీ అయితే ఇచ్చారు. సో ఫ్యూల్ కెపాసిటీ కూడా మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. టాప్ స్పీడ్ విషయానికి వస్తే మీకు 140+ అయితే ఈజీగా వెళ్ళగలదు. ఓవరాల్గా ఒక 30 కిలోమీటర్లు అయితే మీరు ఈ వెహికల్ నుంచి మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైట్స్ విషయానికి వస్తే రౌండ్ LED హెడ్లైట్ అయితే ఇచ్చారు. సో హెడ్లైట్ డిజైన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. అలాగే మనకి రౌండ్గా DRLs కూడా ఉన్నాయన్నమాట. సో నైట్ టైం విజిబిలిటీ అయితే LED ఇచ్చారు కాబట్టి బాగానే ఉండిద్ది అనమాట. సిగ్నల్ లైట్స్ కూడా కొద్దిగా సన్నగా ఉన్నాయి. ఇవి కూడా LED ఇచ్చారు. అలాగే మనకి బ్యాక్ సైడ్ టైల్ లైట్ డిజైన్ అయితే చూస్తానికి ఇలా ఉండేది. ఇది కూడా LED అనమాట. ఓవరాల్గా ఈ వెహికల్లో లైట్స్ అనేది LED అయితే యూజ్ చేశారు. ఈ వెహికల్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి 5 inches LCD కలర్ కన్సోల్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు స్టాండ్ వేస్తే మాత్రం ఇండికేటర్ అయితే చూపిస్తూ ఉంది. అలాగే మనకి లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ అయితే ఉంది. మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. హై బీమ్ ఇండికేటర్ అయితే ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది. ABS అయితే ఉంది. తర్వాత మనకి MTC అయితే ఇచ్చారు, మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్. ఇక్కడ మనకి స్ట్రీట్ మోడ్ అయితే ఉంది. 230 kilometers మనకి రేంజ్ వచ్చినట్టుగా అయితే ఇక్కడ చూపిస్తూ ఉందన్నమాట. అంటే ఫుల్ ట్యాంక్ అయితే ఉంది ప్రస్తుతానికి. సో ఇక్కడ ఇంజిన్ టెంపరేచర్కి సంబంధించిన ఇండికేటర్ అయితే ఉందన్నమాట. అంటే టెంపరేచర్ గేజ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మనకి టాకోమీటర్ అయితే ఉంది, స్పీడోమీటర్ అయితే ఉంది. సో ఇవి మనకి కన్సోల్లో ఉన్న ఫీచర్స్ అయితే. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ కన్సోల్లో లభిస్తూ ఉంది. స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. ఇంకా ఇటువైపు చూసుకున్నట్లయితే మీకు హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. రెడ్ కలర్లో ఉంది కదా. దానికి ముందు చూసుకున్నట్లయితే పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. అలాగే మనకి నావిగేషన్ స్విచెస్ అయితే ఉన్నాయి. సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. అలాగే హార్న్ అయితే ఉంది. ఇక్కడ మీరు కన్సోల్లో చూడొచ్చు. సో ఈ స్విచెస్తో మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో ఇది బటన్ ప్రెస్ చేశారనుకోండి, సో మనకి మోటార్ సైకిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే చూపిస్తూ ఉంది. దీనిలో మనం ఇది క్లిక్ చేసినట్లయితే రైడ్ మోడ్ ప్రస్తుతానికి మనకి స్ట్రీట్ మోడ్లోనే అవైలబిలిటీలో ఉందన్నమాట. సో లాక్ అయితే వేసేసారు. దాని తర్వాత ABSకి సంబంధించింది చూసుకున్నట్లయితే ABS అయితే మాత్రం మీరు రోడ్లో ఉందన్నమాట. అంటే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు ABS అయితే ఆన్ అయ్యింది. కావాలంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది. సో బ్యాక్స్ అయిన వీల్ అనేది మీరు స్టార్ట్ చేసుకొని యాక్సిలేటర్ ఎక్కువ ఇవ్వగానే స్లిప్ అయిపోకుండా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఇది కావాలంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఈజీ షిఫ్ట్ ఆప్షన్ అయితే ఉంది. దీన్ని కావాలంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇంటర్ఫేస్ కావాలంటే మీరు మార్చుకోవచ్చు. డిఫాల్ట్గా అయితే ఇలా ఇస్తున్నారనమాట. బైక్ ఇన్ఫర్మేషన్లో కూలెంట్ టెంపరేచర్ తెలుసుకోవచ్చు.
ఫ్యూయల్ రేంజ్ తెలుసుకోవచ్చు, బ్యాటరీ గురించి తెలుసుకోవచ్చు, ఓడోమీటర్ తెలుసుకోవచ్చు, సర్వీసెస్ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని కిలోమీటర్స్కి సర్వీస్ చేయించుకోవాలనే దాని గురించి తెలుసుకోవచ్చు. ఇంకా మనకి ఏదైనా వార్నింగ్ సంబంధించిన లైట్స్ ఉంటే దానికి సంబంధించింది ఇక్కడ మనకి చూపిస్తూ ఉందన్నమాట. ట్రిప్ ఇన్ఫో 134 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో ఇదనమాట. ఇట్లా మనకి చాలా ఫీచర్స్ అయితే కన్సోల్లో లభిస్తూ ఉన్నాయి. ఆ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని నావిగేషన్ బటన్స్తో అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాము. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు, హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది, సీట్ కంఫర్ట్ బాగుంది. యాక్చువల్లీ ఇది స్ప్లిట్ సీట్ అనమాట, కాకపోతే రైడర్ సీట్ అయితే చాలా పెద్దగా అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా కంఫర్టబుల్గానే ఉంది. పిలియన్ రైడర్తో కూడా మీరు లాంగ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. గ్రాబ్ రైల్ అయితే పట్టుకోవడానికి కంఫర్టబుల్గానే డిజైన్ చేశారనమాట. మీకు ఇక్కడ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది, శారీ గార్డ్ కూడా ఇచ్చారు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఈ వెహికల్లో రాదనమాట, అదొకటి మిస్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు సేఫ్టీ రాడ్ అయితే ఇచ్చారనమాట, కింద పడినా సరే వెహికల్కి ఏమీ కాకుండా సేఫ్టీ రాడ్ అయితే ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్. ఇప్పుడు ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో రైడ్ చేసేటప్పుడు మాట్లాడతా. పూణే రోడ్స్ ఫుల్ ట్రాఫిక్ జామ్ అంట. మనతో పాటు వచ్చిన రైడర్స్ అయితే మొత్తం చెప్పారు. హుస్క్వర్నా స్వాట్ పిలియన్ 401 ఈ వెహికల్ ఇప్పుడు నేను రైడ్ చేస్తాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హ్యాండిల్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ అనమాట. సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు, కొద్దిగా వైడ్ అయితే ఉంది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. సో మీరు ఇట్లా కూర్చొని ఎంతసేపు అయినా సరే రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మరి అంత లీన్ యాంగిల్ అయితే ఏమీ లేదు, కంఫర్టబుల్గా అయితే ఉంది. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. 820 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 5.8 హైట్ ఉంటాను నేను, నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందని అనమాట. ఒకవేళ ఇంతకన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. 46 PS పవర్, 39 Nm టార్క్. సో చెక్ చేద్దాం. సన్నీవాల్ రిసార్ట్స్లో ఉన్న రోడ్స్ అన్నమాట ఇవి. సో మనం బయటకు అయితే వెళ్ళిపోవాలి, అక్కడ నుంచి బాగా ట్రాఫిక్ అయితే ఉంది, అందుకని నేను బయటకు అయితే వెళ్ళట్లేదు, ఇక్కడే రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దాకా చాలాసేపు అయితే రైడ్ చేశాను కాబట్టి నాకు ఒక క్లారిటీ అయితే ఉంది ఈ వెహికల్ మీద. క్లచ్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది, స్లిప్పర్ క్లచ్ అయితే ఇచ్చారు. ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు ప్రాబ్లం అయితే ఎక్కడ రాదు. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారనమాట. బాష్ ఏబిఎస్తో లభిస్తూ ఉంది. బ్రేక్స్ కూడా చాలా బాగా పడుతున్నాయి. ఒకసారి నేను స్పీడ్గా వెళ్ళి బ్రేక్స్ అయితే వేస్తా. ఇక్కడ చూడొచ్చు ఏబిఎస్ అయితే బాగా పెర్ఫామ్ చేస్తుంది. మ్యాక్సిమం నేను ఎక్కువగా ఫ్రంట్ బ్రేకే యూస్ చేస్తాను అనమాట. బ్యాక్ సైడ్ బ్రేక్ కూడా బాగానే పడుతుంది అనమాట. ఒకసారి మీరు రైడ్ చేసుకున్నప్పుడు బ్రేక్స్ కూడా చెక్ చేసుకోండి. బ్రేక్స్ అయితే నా వరకు ప్రజెంట్ బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. సో ఆఫ్ రోడ్లో కూడా మనకి సస్పెన్షన్ బాగా పెర్ఫామ్ చేస్తుంది. హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్తో వెళ్ళాను అనమాట.
గ్రౌండ్ క్లియరెన్స్ మనకి 177 mm లభిస్తూ ఉంది కాబట్టి ఎక్కడైనా ఇంజిన్ దగ్గర తగిలిద్దామో అని చెప్పేసి నేను ఆఫ్ రోడ్ కూడా చెక్ చేశాను. బట్ నాకు ఆఫ్ రోడింగ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారనమాట. సో మీరు ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి అయితే ఈ టైర్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. అది కూడా పిరాలి స్కార్పియోన్ టైర్స్ కాబట్టి టైర్స్ క్వాలిటీ చాలా బాగుంది. కాస్ట్ కూడా 15,000 రూపాయల దాకా అవుతుందంట మీరు కొత్త టైర్స్ వేసుకోవాలి అని అంటే. సో అంత మంచి టైర్స్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేసేసారు. మీకు వీడియో కూడా చాలా తక్కువ అయితే చూపిస్తా ఉన్నాను, బట్ నేను చాలాసేపు అయితే రైడ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు నాకు ఫుల్ ట్యాంక్ చేసి ఇచ్చారు, కొంచెం తగ్గిందనమాట. ఆల్మోస్ట్ నేను 20 కిలోమీటర్స్ పైన రైడ్ చేశాను అనమాట. సో 20 కిలోమీటర్స్ రైడ్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అది కూడా స్ట్రీట్ మోడ్లో ఉందన్నమాట. ఇంకా మనం స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకుంటే ఇంకా పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండిద్ది. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి, అలాగే ఈ వెహికల్ రైడ్ చేసినప్పుడు నాకు అనిపించిందో చెప్పాను కదా, దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే 140+ అయితే ఈజీగా వెళ్ళగలదు. బట్ నేనైతే టాప్ స్పీడ్ అయితే ట్రై చేయలేదన్నమాట. ఇక్కడ పూణేలో మొత్తం ట్రాఫిక్ అయితే ఉంది. ఈ సన్నీ వాల్ రిసార్ట్స్లోనే మనము రైడ్ చేసాము. సో ఈజీగా నాకు తెలిసిన వాళ్ళు బ్యాక్ సైడ్ రైడ్ చేస్తున్నారు, మీరు చూసారు కదా. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే 140+ అయితే ఈజీగా వెళ్తుందని చెప్పి చెప్పారనమాట. మైలేజ్ విషయానికి వస్తే 30 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిటీలో అయితే మాత్రం 25 వస్తుంది. సో కొద్దిగా లైట్గా హీట్ అవుతుంది అనమాట. ఈ ఏరియాలో మనకి లైట్గా హీట్ అయితే అవుతుంది. నేను రైడ్ చేసినప్పుడు నాకైతే కొద్దిగా హీటింగ్ అయితే అనిపించిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్ ఎవరు కొనుక్కోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, బడ్జెట్లో మంచి పవర్ఫుల్ వెహికల్ కావాలి అని అనుకుంటే మాత్రం ఈ వెహికల్ అయితే మీరు ట్రై చేయొచ్చు. స్వీడిష్ బ్రాండ్ అనమాట హుస్క్వర్నా అనేది. 120 సంవత్సరాల పైనే హిస్టరీ ఉన్న కంపెనీ అనమాట ఇది. స్వీడిష్లో మంచి ఫేమస్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. KTM అయితే పర్చేస్ చేసేసింది. సో డ్యూక్ 390లో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో మ్యాక్సిమం ఇన్నిట్లో కూడా అవే దొరుకుతూ ఉన్నాయి. బట్ డ్యూక్ 390 కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనమాట. 3,50,000 రూపీస్ పైనే ఉండిద్ది. ఇదైతే నాకు తెలిసినంత వరకు 3,40,000 రూపీస్లో లభించవచ్చు. ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 2,92,000 రూపీస్ అయితే పెట్టారనమాట. ఇన్సూరెన్స్, లైఫ్ ట్యాక్స్, TRPR ఇవన్నీ మనం యాడ్ చేసుకున్నట్లయితే దగ్గరగా 3,40,000 రూపీస్ దాకా అయితే ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూసి మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.